హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది రెండు గవర్నమెంట్లు నడిచింది, దాని తర్వాత సగం బడ్జెట్ అనేది అసలుకి భూస్థాపితమైందని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలుకి నిజంగా ఇది ఇలాంటి ప్రశ్నలు మీరు అడగాలి, ప్రజలు తెలుసుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి. 24 గంటలు ఆ దువ్వాడి శ్రీనివాస్ గారు ఎవరో, ఆయన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో, ఇంటర్వ్యూలు ఏంటో, ప్రజలు వేలమేరుగా సోషల్ మీడియా కూడా అలవాటు చేయడం ఏంటో, ఆ మంచు బాబు గారి ఇంట్లో ఏదో ఇష్యూ జరిగితే కూడా కొత్త ఇష్యూ వచ్చింది, మంచు లక్ష్మి గారు దిగిన ఫ్లైట్ దగ్గర నుంచి ఎక్కడ వరకు ఫాలో అప్ చేసి వేసుకుంటాం ఏంటో నాకేమో అర్థం కావట్లేదండి. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, రాజధాని గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో, దాంట్లో కొత్త ట్విస్టులు ఏంటో, రోజు సాయంత్రం అయితే చర్చలు. వెరీ గుడ్ ఈవినింగ్ టు పేర్లు ఎందుకండి, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఇవాళ చర్చా వేదిక ఇది. ఏంటండి నాకు అర్థం కాదు, మాట్లాడితే కులం ఏంటండి నాకు అర్థం కాదు. కనీసం ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే కనీసం నేను చెప్పింది ఒక 10 మందికి చెప్పండి, వీడియో ఫార్వర్డ్ చేయండి, ఒకవేళ తప్పుంటే చెప్పండి. మీ భావితరాలకు సంబంధించిన ఇష్యూ, ఆంధ్రప్రదేశ్ జరిగిన నమ్మక ద్రోహం నయవంచన మీద మీరన్నారు భూస్థాపితం. నిజంగానండి, ఇవాళ పోలవరం గురించి ఒక నిమిషం చెప్తాను. పోలవరం ప్రాజెక్ట్ అని బహుళార్థ సాధక ప్రాజెక్టు, అనేక ఉపయోగం ఉంది. లక్షల మిలియన్స్ కొద్ది మంచినీటి సరఫరా, స్టెబిలైజేషన్ ఆయకట్టు, 7,20,000 ఎకరాల అదనపు ఆయకట్టు, ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ వల్ల ఇంకొక 20 లక్షల ఎకరాలకి, దాదాపు స్టెబిలైజేషన్ అన్ని కలిపి 50 లక్షల ఎకరాల పైగా ఉపయోగం జరిగే ప్రాజెక్టు, దాదాపు 40 లక్షల మంది పైగా మంచినీటి వచ్చే ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల సేవంత చేపడితే ఇంకా, అలాగే 28 టీఎంసీలు అంటే పారిశ్రామిక అవసరాల కోసం తీర్చే ప్రాజెక్టు. అదే కాకుండా కృష్ణా డెల్టాకి చేయటం వల్ల పైనుండే మొత్తం తెలంగాణకు కూడా దాంట్లో కొంత, ఇప్పుడు భీమా ప్రాజెక్టు ఒకదానికి తప్ప మిగతా దానికి లేదు, దానికి 5 టీఎంసీలు ఏదైనా కానీ, అలాగే రాయలసీమలో ఉండే మిగతా ప్రాజెక్టులు కానీ, వచ్చే నికర జలాల కేటాయింపులు కానీ, అక్కడ ఇక్కడ నీళ్ళు తగ్గించి అక్కడ సప్లిమెంటేషన్ చేసుకున్న ప్రాజెక్ట్ కానీ, అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. 960 మెగావాట్ల పవర్ వస్తుంది. అది కూడా వేరియబుల్ కాస్ట్ యూనిట్కి పావలా, బయట 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు కొంటున్నాం, పావలాకు వస్తుంది. అట్లాంటి ప్రాజెక్ట్ని మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిలువున భూస్థాపితం చేసేసినట్టు ఒక బ్యారేజీ చేసి మల్టీపర్పస్, ఈ ప్రపంచ చరిత్రలో ఒక డేటా స్టోరేజ్ ఉండే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏదంటే ఈ ప్రాజెక్టే చెప్పాలి. డేటా స్టోరేజ్ అంటే ఒక ప్రాజెక్ట్ ఇలా కడతామండి, కట్టినప్పుడు ఇక్కడ దాకా నీళ్ళు ఇలా ఉంటుంది, ఈ దాటిన తర్వాత కాలాలు అంటే ఫుల్ లెవెల్ లైవ్ స్టోరేజ్ అంటే దాని నుంచి మనం ఎప్పుడన్నా వాడుకోవచ్చు కాలంలో, అంటే పైనుంచి ప్రవాహం లేకపోయినా ఇక్కడ కట్ల వేసి వాడుకుంటాను, దాన్ని లైవ్ స్టోరేజ్ అంటే. కింద డెడ్ స్టోరేజ్, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ తవ్వారు, నీళ్లు హైదరాబాద్ నీళ్ళు లేక, అదే తోడి పోసారని వస్తామని చూసారు, అది డెడ్ స్టోరేజ్, లైవ్కి ఉపయోగపడదు, పైపులు పెట్టి చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో 194 టీఎంసీలు ఉంటే 119 టీఎంసీలు లోపల డెడ్ స్టోరేజ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అసలు బడ్జెట్లో ఎంత దుర్మార్గం చేసిందంటే 12,950 కోట్లు 2022లో ఇస్తానంది, 2023లో ప్రకటన చేసింది, దాని బదులు కూడా ఇస్తుంది, 2024లో ప్రకటించింది బడ్జెట్లో, మళ్ళీ 2025లో వస్తే చప్పట్లు జరుచుకోవడానికి అర్థం కావట్లేదండి. ఇవాళ 79,000 కోట్లు ఏ ప్రాజెక్ట్ని ఇంకొక 12,000 కోట్లు ఇస్తాం, దాంతో సమాప్తం చేసేయటం కాకుండా ఆ యొక్క నీటి నిలవని 41 అడుగులకి పరిమితం చేసేటట్టు దుర్మార్గమైన కండిషన్ పెట్టింది. దాంట్లో ఇంతకన్నా నికృష్టమైన బడ్జెట్ విధానాన్ని ఎప్పుడు చూడలేదండి. అది కూడా దొంగ, ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్, అదొక 1వ క్లాస్ కుర్రాడు రాసుకునే బడ్జెట్ అండి. ఆఖరికి దాంట్లో ఎలాగంటే 36 తర్వాత 38 ఐటమ్ వచ్చింది, అది డైరెక్ట్గా మెయిన్ బడ్జెట్లో కానీ లేకపోతే రాష్ట్రాలు కాకుండా దొడ్డిదాన్ని తీసుకొచ్చారు ఎవరు తెలవకుండా. దాన్ని ఈ ప్రపంచ చరిత్రలో డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా చేయడానికి ప్రయత్నిస్తుంది. మిగతా ఏమైనా కష్టపడితే వాళ్ళ అదానీ గారి బ్యాచ్ను, గుజరాతీ పాలకుల్ని ఆంధ్రప్రదేశ్ దింపి వీళ్ళ చెంచాల చేత ఆంధ్రప్రదేశ్ ప్రజల పొల్లోడు కొట్టి సెస్ చేసి వీళ్ళ నుంచి మీకు అవసరమైతే కట్టించుకోండి, మాకు లేదని చెప్పి అన్నట్టు డైరెక్ట్గా దింపుతుందని రంగంలోకి. సిగ్గులేని బ్యాచ్ గుజరాతీ భాషలో ట్రైనింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ పొల్లోడు కొట్టి వసూలు చేద్దాం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదంట అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళనేమో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నారని చాలామంది. దయచేసి వినండి, ఇవాళ దాన్ని డెడ్ స్టోర్ చేస్తే 960 మెగావాట్లు పావలా కొట్టించేది మేజర్ పోగా మనమే ఎత్తిపోతలకు మళ్ళీ పెట్టాలి. దానివల్ల వాళ్ళ బనకంచెర్ల, రాయలసీమకి వెళ్ళి నీళ్ళు కూడా తగ్గిపోతాయి, ఉత్తరాంధ్ర సుజల స్రవం దెబ్బతింటుంది, పైగా ఎక్స్ట్రా 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి కరెంట్ కొండ పెట్టాల్సిన రోజులు ఉన్నాయండి. ఇది చాలా మిగతా ప్రాజెక్టులు కూడా దెబ్బతగుతుంది. ఇది ఎంత దుర్మార్గం అంటే ప్రాజెక్ట్ కడతనం వీళ్ళ వల్ల కూడా ఏది తగ్గించడం వీళ్ళ వల్ల కాదు, ఎందుకంటే ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయింది. ప్రతి ఓడు నాలెడ్జ్ లేకుండా తయారు చేసి ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తారండి, నీటి నిలువ తగ్గిస్తున్నారండి. ఎత్తు మాత్రం అలా కట్టి తీరాల్సింది, వీళ్ళకి హక్కు లేదు తగ్గించడానికి, ఆల్రెడీ కట్టేశారు. ప్రాజెక్ట్ ఇంకా కట్టాల్సింది రాతి మట్టి కట్టడం, కింద డాఫ్లు తప్పితే ఇంకేమీ లేదు. కాలువలో 90% అయిపోయింది. రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ చేయాలి, అది మాత్రం
ఫస్ట్ స్టేజ్కి చేసేసి కొండలు ఎలా ఉంటే 2 గ్రామాలకు మాత్రం చేస్తాను, పైన ఉన్న కొండలను గాలి వదిలిపెట్టేస్తాను. మనిషి పుట్టిన వాళ్ళు ఎవరు ఎంత దుర్మార్గ పని చేయరండి. బయట కట్టకపోతే వేరే మనం కట్టుకోదాం, కట్టాలని కోరుకుంటున్నాం. ఎర్ర నాగస్వామి గారి పెద్దలు, పోలవరం శాసనసభ అధ్యక్షులు మా అందరికీ గౌరవనీయులు ఎక్స్పైర్ అయ్యారు. చెప్తున్నాను అలాంటిది ఇవాళ ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, టాపిక్ వచ్చేటప్పుడు మతం గురించి తీసుకొచ్చేస్తున్నారు, కులం గురించి తీసుకొచ్చేస్తున్నారు. మతానికి కాపీరైట్ బీజేపీ అంట, కులాన్ని చిచ్చులాట్లు పెడుతున్నారు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రజలారా అత్యంత మోసం జరిగింది బడ్జెట్లో. ఇంకా బడ్జెట్ని పొగుడతారంటే నాకు అర్థం కావట్లేదండి. చాలా ఇంతకుముందు కూడా వచ్చినాయి. మీరు నిధులు చూసుకోండి. 100 కోట్లు ఇస్తే మేము ఉమాభారతి గారి దగ్గరికి వెళ్తే మోడీ గారు ఏమనంటే, ఉమాభారతి గారు లెటర్ రాశారు, నేను చెప్పింది అక్షర సత్యాలు, నెట్లో కొట్టండి, 100% నిధులు మీ అందరూ కాగితం ఇచ్చింది, 100% నిధులు ఇవ్వాల్సిందే రాష్ట్రానికి ఉమాభారతి గారు రాశారు. ఆవిడ ఎక్కడున్నా దండం పెట్టుకుంటా, ఏ పార్టీ అయినా ఏందండి, మన తెలుగు బిడ్డగా మనకు న్యాయం చేసిన వాళ్ళకి దండం పెట్టుకుంటాం, మన సంస్కారం సాంప్రదాయం. అందుకని ఆవిడ పార్టీ గురించి ఆవిడని పక్కన పడేశారు ఆఖరికి. ఇవాళ ఎంత దుర్మార్గంగా ఆంధ్ర మీద కక్షాదిం జరుగుతుంది. బడ్జెట్లో అన్నింటిలో కూడా చెప్తున్నా, అమరావతికి గుండుసున్న సాయం ఇచ్చారు, అప్పులు తెచ్చుకోండి అంటున్నారు. అప్పులు అన్ని రాష్ట్రాలకి కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. 25 లక్షల కోట్లు తీసుకుంటే రాష్ట్రాలు కానీ క్వాసీ గవర్నమెంట్ సంస్థలు కానీ తీసుకుని కేంద్ర ప్రభుత్వం సావరిన్ పక్కన ఇవ్వాలి. దాన్ని అడ్డం చూపిస్తున్నారు. వాళ్ళ 15,000 కోట్ల సాయం 4 సంవత్సరాలు అమరావతిని కూడా మందు పెట్టేసి నిజంగానే చెప్తున్నారు, నరకయాతన పడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. పిల్లట్టు పోస్ట్ తిరుగుతున్నారు. ఇవాళ రక్తం సలసలా మరిగిపోతున్న బయట చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే అవతల కేజ్రీవాల్ గారిని, అవతల హేమంత్ సోరెన్ గారిని జైల్లో ఇస్తున్నారు. ఈయన కూడా జైల్లో ఇచ్చింది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీని. ఎన్ని ఆరోపణలు ఉన్నాయండి. అంటే వాళ్ళ ధైర్యం లేకుండా జగన్ గారు వేస్తారా? 53 రోజులు ఒక దక్షిణాది స్టాల్వాట్లని పెడతారా? నేను చెప్తున్నానండి. అందుకని వీళ్ళిద్దరిని గొడవలు పెట్టి ఒకరి మీద ఒకరు గొడవ చేయించి ఆరోపణలు చేయించడం ఇది దుర్మార్గం అండి. రాష్ట్రానికి పెను శాపంగా మారిందండి ఈ బడ్జెట్. కనీసం సవరణలు ప్రతిపాదించకపోతే, సవరణలు ప్రతిపాదించకపోతే మేము ఆల్రెడీ లెటర్ రాస్తున్నాం. అందరికి మీటింగ్లు పెట్టి నేను జైలు లక్ష్మణ్ గారు, అలాగే నేను ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం, అలాగే ప్రత్యేక హోదా నా మీద సాధన సమితి మేము అనేక చోట్ల మీటింగ్లు పెట్టి చేసాం. మీడియాలో ఏదో ఒకటి వచ్చి ఉంటుంది 1%. దయచేసి ఆలోచించండి. సవరణలు ప్రతిపాదించడం తప్పు కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 36 మంది ఎంపీల్లో ఒక ఆయన గుజరాతీ ఆయన మనకు ఎలా సాయం చేయరు. 35 మంది ఎంపీలు, ఈవెన్ ఆర్ కృష్ణయ్య గారు కానీ, నిరంజన్ రెడ్డి గారిని పక్క రాష్ట్రం అయినా నా తెలుగు పెట్టలే, అంతా నాకు కావాలండి. వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ సవరణలు ప్రతిపాదించండి. ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఒక పెద్ద బ్యారేజీ, డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా ధ్వంసం చేసే విధానాన్ని కరెక్ట్ కాదమ్మా అని చెప్పి సవరణ ప్రతిపాదించండి. లేకపోతే తెలుగు జాతి చరిత్ర ఉన్నందుకు, ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నందుకు ఈ ఎంపీలందరూ ద్రోహుల కింద, జాతి ద్రోహుల కింద మిగిలిపోతారు. నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఆత్మసాక్షిగా మీరు ప్రయత్నించుకోండి. ఎంత ద్రోహం చేయబోతున్నారు. సవరణ ప్రతిపాదించడం తప్పలేదు, బీజేపీ వాడికి ప్రతిపాదిస్తారు కదా. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. మీకు చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ ఏదైతుందో ఇవాళ అన్యాయం జరుగుతున్నా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి. 175 ఎమ్మెల్యేలు ఉత్తర భారతీయ జనతా పార్టీకి వేసాం. ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయండి. ముస్లిం చాప్టర్ అనేవాళ్ళు ద్రోహులండి. గుజరాత్కి పట్టుకుపోయారండి, 100% ఎగ్జామ్స్ పట్టుకెళ్ళారండి. హక్కు లేదు, వాళ్ళకి హామీ లేదు. మనకు హక్కు ఉంది, భిక్ష కాదు. భావితరాలు దెబ్బతింటున్నాయి. దయచేసి చూడండి అని చెప్తున్నాను. ఇవాళ పోలవరం ఏదైతుందో దయచేసి మేము సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. దీని బదులు ఆ కాదంబరి జత్నాని గారి గురించో, మీరు అన్నట్టు మంచు గారి గురించో, ఇంకోటి గురించో మాట్లాడితే, ఆ మాధురి గారి గురించో 1,10,000 యూసేజ్ వస్తున్నాయి. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. మేము 2019 భీకరంగా ఉద్యమిస్తున్నాం. ఇప్పుడు కూడా ఉద్యమిస్తున్నాం. మేజర్ మీడియాలు వేయట్లేదు. మేమేమీ తప్పు చేయలేదు, వాళ్ళని గౌరవిస్తానున్నాం. కానీ అటు ఇటు వారు 1 సైడ్గా మేము డిక్లేర్ చేయం. ప్రజల కోసం నిలబడి ఉన్నాం. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. నమస్కారం, అందరికీ నమస్కారం.